ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది భయంకరమైన స్థలము అంటున్నాడు. ఏంటిదంట దేవుని మందిరము? భయంకరమైన స్థలం, భయంకరమైన స్థలం, భయంకరమైనటువంటి దేవుడి నివాసం చేసే స్థలము అని ఆయన గజగజ వణికిపోతున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క స్థలానికి ఎంతమంది భయపడుతున్నారు? ఎంతమంది దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆనాడు మనము సొలొమోనును గనుక చూసినట్లయితే, సొలొమోను దేవుని మందిరంలోకి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చిందంట. అగ్ని దిగి వచ్చి ఆ మందిరం అంతా కూడా దేవుని మహిమ చేత నింపబడ్డది. దేవుని మందిరము అంటే ఈరోజు అనాలోచనగా, అశ్రద్ధగా, ఇష్టం వచ్చినట్లుగా మనము ప్రవర్తిస్తూ